నమస్కారం అందరి టీవీ యాత్రా కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మన యాత్రలో మేడారం జాతర విశేషాలను తెలియజేయడానికి మన టూర్స్ అండ్ టెంపుల్స్ రైడర్ కందికొండ నాగరాజు సిద్ధంగా ఉన్నారు. రండి చూద్దాం. గుడి లేదు, గుడి తలుపులు లేవు, నిత్య పూజలు లేవు, అభిషేకాలు లేవు. కుంకుమబరినే కోటొక్క మొక్కులుగా విలసిల్లుతున్న తెలంగాణలో మరియు ఆసియా ఖండంలోనే అతిపెద్ద మహా గిరిజన జాతర ఇది. పోదాం పదర జాతర, పోరాటాల గడ్డ మీద పేదల జాతర. అరే అదే కదర జాతర, ఆదిమ గిరిజనులకు అతి పెద్ద జాతర. రెండేళ్లకోసారి పండు వెన్నెల్లు పసుపు కుంకుమల పెద్ద జాతర. నిండు మనసుతో కాపాడే తల్లులకు నిలువెత్తు బంగారం మొక్కులు చెల్లించే. పోదాం పదర జాతర సమక్క సార. అందరి టీవీ వాళ్ళ ఆఫీసు అయితే మన అందరి టీవీ ఛానల్లో రైతు నేస్తం, శక్తి టీవీ, మేము సైతం, అందరి టీవీ, బంజారా టీవీ, మహిళా టీవీ. సో ఇవన్నీ అంజలి గ్రూప్ ఆఫ్ మీడియా వాళ్ళ టీవీ ఛానల్స్. సో దీంట్లో చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇందులో మనకు ఈ శక్తి టీవీ అనుకుంటా, ఆధ్యాత్మిక భక్తి టీవీ, ఇందులో మన టెంపుల్స్ వీడియోస్ మేబీ ప్లే కావచ్చు. ఒక ప్రోగ్రామ్ మనకు ఛాన్స్ ఇస్తా అన్నారు, చూద్దాం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. నో మాస్క్ నో ఎంట్రీ. సో ఇదైతే అందరి టీవీ ఛానల్ ఆఫీస్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. పోదాం పదర జాతర, పోరాటాల గడ్డ మీద పేదల జాతర. అరే అదే కదర జాతర, ఆదిమ గిరిజనులకు అతి పెద్ద జాతర. రెండేళ్లకోసారి పండు వెన్నెల్లు పసుపు కుంకుమల పెద్ద జాతర. నిండు మనసుతో కాపాడే తల్లులకు నిలువెత్తు బంగారం మొక్కులు చెల్లించే. పోదాం పదర జాతర సమక్క సారలమ్మ కోయ దొరల జాతర. అదే కదర జాతర, అదిగో మేడారం మహా గొప్ప జాతర. రూపాలు లేని వీరమాతలు, సమస్త గిరిజనుల ఇలా వేల్పులు. చెప్పండి, మీరు పూల బిజినెస్ చేస్తున్నట్లున్నారు కదా? అవునమ్మా. ఓకే, మామూలుగా మూరే ఎంత ఉంటుంది పూలు మామూలు రోజుల్లోనూ 20 రూపాయలు, ఇప్పుడు 20 రూపాయలు. 20 రూపాయలు. ఇప్పుడు మీకు బిజినెస్ ఓకేనా? బాగానే ఉందమ్మా. పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరం పర్వాలేదు. పోయిన సంవత్సరం అంటే కరోనా వల్ల కొద్దిగా దెబ్బతింది. అయితే మీ బిజినెస్ బాగుందంటారా? బాగానే ఉందమ్మా. ఆ తల్లికారి భక్తులు బాగానే వస్తున్నారు, సౌకర్యాలు కూడా అన్ని మంచిగా ఉన్నాయమ్మా. బాగానే బిజినెస్ అవుతుందమ్మా. ఓకే.
ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ప్రకారం అయితే పోయిన సంవత్సరం లేకున్నా కూడా ఈ సంవత్సరం జరిగే సేల్స్ ప్రకారంగా పర్లేదు, బాగానే ఉన్నాయి మా సేల్స్ కూడా అని చెప్తున్నారు వారి మాటల ద్వారానే. ఇంకా మనం కొన్ని షాప్స్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి అందర్ టీవీ. సార్ మాది సికింద్రాబాద్. ఇక్కడ సమ్మక్క సారక్క జాతర అంటే చాలా మాకు ఇష్టము. ఎవ్రీ ఇయర్ 2 years ఒకసారి వస్తుంటాము. ఇక్కడ అమ్మవారు కొలిస్తే అనుకున్న పని అవుతుంది మాకు. అమ్మవారు కొలిచిన వారికి కొంగు బంగారం. ఆ దేవత అన్ని విధాలుగా కొలిస్తే వాళ్ళ పనులు అవుతున్నాయి కాబట్టి ఇంత జనం వచ్చి అమ్మవారిని కొలుస్తున్నారు. ఇటువంటి జాతర ఇక్కడ కూడా తెలంగాణలో జరగదని అనిపిస్తుంది మాకు. తెలంగాణ కుంభమేళ జాతర అమ్మవారికి నమ్ముకుంటే అనుకున్న పనులు అనుకూలంగా సక్రమంగా తప్పకుండా జరుగుతాయి. నమ్మాలి, నమ్మినోనికి సొమ్ములు, నమ్మని వాళ్ళకి దుమ్ములు. సో మొత్తానికైతే సీరక్కతో ఫోటో అయితే దొరికింది. సో డైరెక్ట్గా మీకైతే మీడియా పాయింట్ నుంచి వితౌట్ డ్రోన్ ఏరియల్ వ్యూ అయితే చూపిస్తా, చూడండి. నాకైతే చాలా అంటే చాలా ఎగ్జైట్ అవుతుంది. సో మనతో సీనియర్ జర్నలిస్ట్ వాళ్ళతో కలిపి రావడం అయితే హ్యాపీ. సో ఒక్కసారి చూడండి, ఇక్కడ మొత్తం ఇది మీడియా పాయింట్. సో ఇక్కడ నుండి మనకు టోటల్ ఛానల్స్ అన్ని లైవ్ అయితే ఉంటాయి. ఇంకా ఇక్కడ జాతర చూడండి, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సేఫ్ కెమెరా నుంచి జాతర అయితే క్లియర్గా చూపిస్తా, ఒకసారి చూడండి. చూడండి, ఇదేది తెలంగాణ కుంభమేళ అనడానికి మెయిన్గా మీకు ఈ జనాలు చూస్తే మీకు అర్థమైపోతుంది క్లియర్గా. చూడండి ఒక్కసారి జనాలు. ఇది సమ్మక్క గద్దె. సేమ్ ఇట్లా ముందుకు వచ్చేస్తే మనకు ఇక్కడ సారక్క గద్దె ఉంటుంది. ఇది సారక్క గద్దె. మళ్ళీ పక్కనే మనకు గోవిందరాజులు. సో ఇదైతే మనకు సో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇంత ఘనంగా జరుగుతుంది. సో సింపుల్గా మనకు మీడియా గురించి ఒక్క మాటలో చెప్తా. వీళ్ళు కంప్లీట్గా పొద్దు నుండి సాయంత్రం వరకు ఇక్కడే ఉండాలి. సో ఏ టైంలో లైవ్ ఆగినా కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ప్లస్ ఇదొకటి, ప్లస్ దీంతో పాటు వీళ్ళకు వెహికల్స్ ప్లస్ కనెక్షను ప్లస్ శాటిలైట్ ఫెసిలిటీ అన్నీ కింద మన క్యారీ వ్యాన్లు ఉంటాయి. సో అక్కడ నుండి మనకు మీడియా అయితే శాటిలైట్ త్రూ కంప్లీట్గా అయిపోతుంది. సో ఆ మీడియా వాళ్ళందరూ వెహికల్స్ అనేవి అయితే ఇక్కడ పెట్టుకున్నారు. కంప్లీట్గా వీళ్ళు ఇక్కడ నుంచి కేబుల్స్ అనేవి ఇక్కడ వరకు మనకు కేబుల్స్ ఉంటాయి. సో ఇక్కడ నుండి మనకు శాటిలైట్ అయితే అప్లోడ్ అవుతూ ఉంటుంది. సో కంప్లీట్గా వీళ్ళు ఇక్కడనే ఉండి చూసుకోవాల్సి ఉంటుంది అయిపోయేంత వరకు. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే సక్సెస్ఫుల్గా మేడారం జాతర అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో మేడారం మహాకుంభమేళ దర్శించుకోవడం నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్లస్ నాకు ఇష్టమైన మెయిన్ పర్సన్ ప్లస్ మెయిన్ పొలిటీషియన్ కలవడం వల్ల నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో దీనికి సహకరించిన మన అందరి టీవీ ఛానల్ చైర్మన్ సంజలి గ్రూప్ మీడియా CEO మిస్టర్ రాజు సార్ గారికి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఇప్పుడు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా కోఆపరేట్ చేశారు. సో మీ ఛానల్ కూడా కోరుకుంటున్నా. సో ఈ హెల్ప్ మీరు చేయకపోతే నేను డైరెక్ట్ అక్కడ దాకా మీడియా పాయింట్ వరకు అయితే వెళ్ళకపోతున్నాను. దానికి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. ఇంకా వీడియో చూడాలనుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. లవ్ యూ ఆల్. ఉండాలా సార్? ఉండాలా? నువ్వు వెళ్తావా మరి? ఇట్లా మీరు ఎట్లా వస్తారు? మీరు కార్లో వస్తారు కదా మరి. వస్తాం. అదే మరి జాగ్రత్త పో మరి అయితే. నమస్తే సార్. సమ్మక్క సారక్కకు శుభాకాంక్షలమ్మ. ఇక్కడ గద్దెల కాడ అమ్మ శుభాకాంక్షలు మంచుకున్నది. 2 yearsకి ఒక్కసారి అమ్మవారికి జాతర బాగా ఘనంగా జరుగుతుంది. ఇక్కడ సంతోషంగా ఉన్నది. పోలీస్ స్టేషన్లకు ఇట్లా మంచిగా చేపిస్తున్నారు మాకు దర్శనాలు. స్పెషల్ దర్శనాలు కూడా మాకు అవుతున్నాయి మా జోగినీస్కి. నా పేరు మల్లిక, జోగిని మల్లిక. ఇక్కడ 2 yearsకి ఒక్కసారి అమ్మవారిది మంచిగా జరుగుతూ ఉంటుంది. చాలా బాగా ఘనంగా జరుగుతున్నది. అమ్మవారికి కూడా చాలా సంతోషంగా ఉండాలని కోరుతున్నాను.
ఎవరికైనా పిల్లలకైనా జల్లెలకైనా తోడున్న బాట బందోబస్తు ఉండాలని కూడా చేస్తున్నాము. అమ్మవారు సంతోషంగా ఉంటే మేము కూడా సంతోషంగా ఉంటాం. సో ఇప్పుడు జాతర ఎలా జరుగుతుందో మళ్ళీ 2 years కూడా అలాగనే జరగాలని కోరుతున్నాము. ఆ కరోనా గిట్లా మమ్మల్ని కరోనాను వదలగొట్టాలని చెప్పి గిట్లా అమ్మవారికి పూర్తిగా మేము కోరుకుంటున్నాము. నా యొక్క వందనములు. నా పేరు మరి సమర్పిస్తాం కదా ముడుపులని, కానీ ముడుపుల రూపంలో సో ఆ అమ్మవారికి మాత్రం ప్రధానంగా సమర్పించుకునేది పాలకాయలు, అంటే కొబ్బరికాయలు, బెల్లాన్ని, బంగారాన్ని మనము సమర్పిస్తామన్నమాట. అయితే ఇక్కడ చిరు వ్యాపారాలలో బెల్లం వ్యాపారులు అయితే ఉన్నారు. ఇక్కడ మీరు బెల్లం చూసినట్లయితే ఇక్కడ వీళ్ళకి ఎంతవరకు సేల్ అవుతుంది, రోజుకి ఎంతమంది కస్టమర్స్, క్రౌడ్ చూస్తే చాలా మంది ఉన్నారు. స్టార్ట్ చేసి ఎన్ని డేస్ అవుతుంది? మాది పర్మనెంట్ షాప్ ఇక్కడ. పర్మనెంట్ ఎన్ని ఏళ్ళు అవుతుంది? మరి ఒక 5-6 సంవత్సరాలు. 5-6 సంవత్సరాలు అవుతుంది. మీకు 5-6 ఏళ్లలో ఎప్పుడైనా అంటే ఎక్కువగా బిజినెస్ అయిన సంవత్సరం ఏదంటే? లాస్ట్ ఇయర్. అంటే కరోనా ఉంది కదా అప్పుడు? అంటే జాతర అయిపోయినాకనే కరోనా. జాతర తర్వాత కరోనా స్టార్ట్ అయింది. అంటే 2 ఏళ్ళకు ఒకసారి, అంటే మధ్యలో ఒక సంవత్సరం జరిపి ఇంకొక సంవత్సరం చేయకుండా ఇప్పుడు చేస్తాం కదా, మధ్యలో మీకు ఏమైనా సేల్ అవుతాయా? అవుతాయా? ఎందుకంటే జాతర కానీ టూర్లకు కానీ వస్తారు కదా, వచ్చినప్పుడు తీసుకుంటారు. సండే రోజు ఫుల్ జనాలు వారం వస్తారు. సండే, వెనస్డే. ఇప్పుడు జాతర అన్నప్పుడు మాత్రమే మనకు జనాలు ఎక్కువ, కానీ అమ్మవారి దగ్గర మొక్కులు తీర్చుకోవడానికి జాతరనే కాదు ప్రతిరోజు వస్తూనే ఉంటారు. మన టూర్లకు వస్తారు, వాటి ఎంజాయ్ చేయడానికి పార్టీ లాగా అట్లా వస్తారు. హాలిడేస్ ఉంటాయి కదా, హాలిడేస్కి వస్తారు. అప్పుడు వచ్చి కూడా మొక్కులు జరిపించుకుంటారు. ఓకే. సంవత్సరం 2 సంవత్సరాలు అని ఏమి ఉండదు, కానీ ఎప్పుడైనా జరుపుకుంటారు. ప్రతి రోజు అమ్మవారికి జాతర లాగానే జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు సీజన్ అంటే అమ్మవారి పుణ్యంగా, మేడారం పుణ్యంగా అంటే పౌర్ణమికి 2 ఏళ్ళకి ఒకసారి చేసుకుంటారు. అంటే ఈ సంవత్సరం గురించి మాట్లాడినట్లయితే మీకు బంగారం సేల్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే ఇక్కడ ఒక 10-15 షాపులు, టెండర్ షాపులు ఉంటాయి. ఒక్కొక్క షాపులో ఒక తీరు ఉంటాయి. అంటే ఇప్పుడు వచ్చి వేరే వాళ్ళ షాప్ పెట్టుకోవడానికి లేదా? లేదు, పెట్టుకోవచ్చు, కానీ టెండర్ లైసెన్స్ ఉండాలి. లైసెన్స్ టెండర్ అంటే ఖచ్చితంగా లైసెన్స్ ఉంటేనే ఇక్కడ షాప్ పెట్టుకోవడానికి అర్హులా? పెద్ద షాపులేమో ఇప్పుడు ఎత్తు బంగారాలు చూపుతారు కదా, వాళ్ళకి మాత్రమే లైసెన్స్ ఉండాలి. మామూలుగా చిన్న టేబుల్ పెట్టుకునే వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు మీది లైసెన్స్ మీద నడుస్తుంది? లైసెన్స్ మీద నడుస్తుంది మాది. ఓకే. 5 సంవత్సరాల నుంచి లైసెన్సేనా? ఓకే. ఈ సంవత్సరం సేల్స్ మేము ఏ విధంగా, అంటే రోజుకి ఎంత బంగారం అమ్ముతారు సేల్ చేస్తారు? రోజుకు మినిమం ఒక 50-60 క్వింటాల దాకా అమ్ముతాం. 50-60 క్వింటాలు. అంటే మినిమం కింటా ఎంత ఇప్పుడు మామూలుగా కేజీకి ఎంత? కేజీకి వచ్చేసి ఇప్పుడు 70 రూపీస్. ఖచ్చితంగా 70 ఖచ్చితంగా 70 అంటే తీసుకోరు 70. ఇక వాళ్ళు బేరాలు ఆడతారు 65, 60, 55 అట్లా కాంప్రమైజ్. అంటే నేను కూడా విన్నది ఏంటంటే జనరల్గా మేడారంకి వెళ్ళినప్పుడు కానీ బిజినెస్లో అంటే వాళ్ళు చేసుకుంటారు, ఉన్నదానికి అక్కడ డబల్ రేట్ తీసుకుంటారనే నేను విన్నా జనరల్గా. అంటే అలా ఏం లేదు, తక్కువగానే ఇస్తున్నాం అంటారు. ఓకే. ఇంకా అంటే కస్టమర్స్ ఏ విధంగా ఉన్నారు ఎప్పుడు చూసేదానికన్నా ఈ 5 ఏళ్లలో? ఈసారి కొంచెం తక్కువనే ఉన్నారు, ఎందుకంటే కరోనా కాబట్టి ఎప్పటివాళ్ళు అప్పుడు వస్తారు, వెళ్ళిపోతారు ఎమ్మటే. అంటే ఇక్కడ చెప్తుంది ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా బాగుంటుంది. ఒక జాతర అనే కాదు, జాతర కాకుండా కూడా మధ్యలో వచ్చి కూడా ఇక్కడ పార్టీస్ లాగా వచ్చి ఎంజాయ్మెంట్ కోసమైనా వచ్చి అమ్మవార్లను దర్శించుకొని అమ్మవార్లకి మొక్కులను సమర్పించుకుంటారంట. అదేవిధంగా ఈ బంగారాన్ని చూసినట్లయితే ప్రత్యేకించి నేను విన్నాను, జనరల్గా కొంతమంది కూడా చెప్పారు, లేదండి ఇక్కడ అన్ని ఏది ముట్టుకున్నా కూడా డబల్ రేట్ వెచ్చించాల్సి ఉంటుంది, అదే అంత కాకుండా మేము మా ప్లేస్ నుంచే మేము తెచ్చుకుంటున్నామని అంటున్నారు. భక్తులు మాత్రం అలాంటి అపోహలకు ఏం వెళ్ళకండి. ఇక్కడ మన దగ్గర మీ ఇంటి దగ్గర నుంచి వచ్చే రేట్ల కంటే కూడా ఇక్కడ 70 రూపాయలు చెప్పి కూడా 60-65 రూపాయలు మాత్రమే, ఎందుకంటే 55 కూడా ఇస్తున్నారంట. మేము వచ్చింది కూడా సేల్ కోసమే, తీసుకొచ్చి గోడౌన్లో పెట్టుకుంటే మాకు ఎలా అవుతుంది? మేము ఎంతకు అంత కాంప్రమైజ్ అయితే అవుతున్నామండి, కానీ మా గిట్టుబాటు ధరలు కూడా చూసుకోవాలి కదా. మరి అంత తక్కువ కంటే ఇంటి దగ్గర కూడా ఏ విధంగా ఉంటుందో దానికన్నా తక్కువ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తున్నామనే చెప్తున్నారు. కాబట్టి భక్తులు మీరు అపోహలు మానండి, ఇక్కడ వచ్చి కూడా మీరు కొనుక్కోవచ్చు. అక్కడ నుంచి లగేజీలు వేసుకురావడం అలాంటిది ఏమీ లేదు. ఈ విధంగా చూసినట్లయితే చిరు వ్యాపారాలు ఇంకా చూస్తూనే ఉండండి, నిరంతరం అందరి టీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. సార్ కొద్దిగా జరగరా సార్?
మొత్తానికైతే మేడారం జాతరను సక్సెస్ఫుల్గా కవర్ చేసాం. అసలు మై డ్రీమ్ కేమ్ ట్రూ. సో మొత్తానికి అయితే జంపన్న బాబు కవర్ చేసి పోవాలని యాక్చువల్గా అనుకుంటున్నాం, కానీ చూడాలి జంపన్న బాబు కవర్ అవుతుందా కాదా. వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇంతకుముందు ఒకలాగుంది, ఇప్పుడు ఒకలాగుంది. ఇంతకుముందు ఏంటంటే గుడారాలు వేసుకొని 15-20 రోజులు వాళ్ళు తినడానికి సరిపడి తిండి కూడా తీసుకొని వచ్చి ఇక్కడే ఉండేవాళ్ళంట. కానీ ఇప్పుడు రాను అంటే సౌకర్యార్థమే సీసీ రోడ్లు వేసినా కూడా ఇక్కడ మేము ఉండలేకపోతున్నామండి. ఒకరోజు చేసుకొని మళ్ళీ మేము వచ్చిన దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది. వీళ్ళ మాటల ద్వారా తెలుసుకున్నది ఏంటంటే వీళ్ళకు బిజినెస్ చేసుకునే వాళ్ళకు కూడా సపరేట్గా మనకు షాపింగ్ కాంప్లెక్స్ ఏ విధంగా అయితే మనం వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు దేవాలయాలకు షాపింగ్ కాంప్లెక్స్ అనేది ఒకటి ఉంటుంది. సో అదే విధంగా కూడా వీళ్ళు షాపింగ్ కాంప్లెక్స్ ఉంటే మేము ట్యాక్స్ల రూపంలో అయితే ట్యాక్స్ కట్టుకుంటాము, రెంట్ అయితే రెంట్ కూడా పే చేసుకుంటాము. కానీ జాతర టైంలో భక్తులకి మా వ్యాపారాన్ని మాకు ఇబ్బంది అవుతుందని కూడా మేము తగ్గించడం అలాంటిది ఏం చేయట్లేదు. కానీ గవర్నమెంట్ నుంచి అయితే మేము కోరుకునేది మాకు షాపింగ్ కాంప్లెక్స్ లాగా ఏదైనా హెల్ప్ చేస్తే బాగుంటుందని వాళ్ళు కోరుకుంటున్నారు. సో మనం కూడా గవర్నమెంట్ని కోరుకుందాం. కలెక్టరును అడిషనల్ కలెక్టర్ మేడం మస్తు సూపర్గా చూసుకున్నారు. ట్రాఫిక్ విషయంలో అయినా, శానిటైజర్ విషయంలో అయినా, ఏ విషయంలో అయినా, బాత్రూమ్లు, టాయిలెట్స్, లేడీస్కి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అసలు కలెక్టర్ మేడంకును అడిషనల్ కలెక్టర్ మేడంకి అయితే నేను హ్యాట్సాప్ చెప్తున్నా. మీటింగ్ పరంగానైనా లేకుంటే తను తీసుకున్న మీటింగ్లో కూడా ప్రతి ఒక్కరు ఎంప్లాయీకి ఎట్లా చేయాలో, మనం ఎట్లయితే సక్సెస్ అవుతుందో ఆ విధంగా సక్సెస్ చేసి చూపెట్టింది. ఆ మేడంకి హ్యాట్సాప్, కలెక్టర్ గారికి కూడా హ్యాట్సాప్, సిపి గారికి కూడా హ్యాట్సాప్ చెప్తున్నా. నా పేరు పెరుగు శ్రీనివాస్, నేను కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ సీనియర్ ఇన్స్పెక్టర్. మేడారం జాతరలో కోయదరులు చెప్పేటువంటి జోస్యం ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కోయదరులు చెప్పిన దాన్ని 100% నమ్ముతారు. అలాగే కోయదరులు ఇచ్చేటువంటి తాయత్తులు కానీ, కోయదరులు ఇచ్చేటువంటి మంత్రాలు కానీ చూపిస్తూ ఇక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇప్పుడు ప్రస్తుతం మనం సమ్మక్క జాతరలో ఎగ్జిట్లో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి కోయదరులను అడిగి తెలుసుకుంటాం. చెప్పండి, ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఏ విధమైనటువంటి జోస్యం చెప్తారు? ఎక్కువగా మీ దృష్టిలో ఏవే అందరూ ఒకేసారి రాకండి, ఒత్తిడైతే ఇబ్బంది పడతారు. చిన్నపిల్లలు ఉన్నారు, చాలా పెద్ద ఎత్తున ఒకేసారి వచ్చిన సార్లమ్మ గడ్డకాడ కూడా 2 వైపులా బాగా భక్తులు ఒక్కసారి వచ్చిన లైన్ వదిలేటప్పుడు కూడా ఒక పద్ధతిలో వదలండి తెలియజేస్తా ఉన్నాము. పోలీసు అధికారులు కొంచెం ఎక్కడన్నా అందుబాటులో ఉంటే బాగుంటుంది. ఎవరు కనబడలేదు ఇక్కడ. నేను ఎమ్మెల్యే మాట్లాడుతున్నాను. ఈ లైన్లో చాలా మంది ఒకటేసారి వచ్చిండ్రు, ఇబ్బంది అవుతుంది. దయచేసి అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా వెంటనే వాటిని పంపించండి. సార్లమ్మ దగ్గర కూడా బాగా జాతర జరిగేను పుణ్యస్థలం మీద, జాతర జరిగేను పుణ్యస్థలం మీద. పోదాం పదా పోదాం పదా పోదాం పదర జాతర, సమ్మక్క సారలమ్మ కోయదొరల జాతర, సమ్మక్క సారలమ్మ కోయదొరల జాతర. అరే అదే కదా అదే కదా అదే కదర జాతర, ఆదిమ గిరిజనులకు అతి పెద్ద జాతర, ఆదిమ గిరిజనులకు అతి పెద్ద జాతర.
చూశారుగా మేడారం జాతర విశేషాలను. ఇంతటితో నేటి కార్యక్రమం సమాప్తం. తిరిగి మరో యాత్రలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మీ టీవీ, అందరి టీవీ. ఇంతటితో నేటి యాత్రా కార్యక్రమం సమాప్తం. తిరిగి మరో అద్భుత ప్రదేశం వద్ద మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మీ టీవీ, అందరి టీవీ.